కాంపిటేటర్స్ మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ని. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం 27 జూలై 2023 అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు పనికొస్తుంది. ఓకే కాంపిటేటర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం పదని వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. కాంపిటేటర్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ న్యూస్ చూడండి. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయల్స్ మెంబర్షిప్ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్. ఓకేనా, ఐసిసిఆర్ లోని మనకి జాయిన్ అవ్వడానికి మెంబర్షిప్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ కి అప్రూవ్ చేశారు. ఎవరు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. ఓకేనా, ఈ ఐసిసిఆర్ అనే కమిటీ, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్ సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ కి మెంబర్షిప్ ఇవ్వాలా వద్దని చెప్పి ఓటింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఓకేనా, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఓటింగ్ పెట్టిన తర్వాత అందరూ కూడా అప్రూవ్ చేయడం వల్ల మనకి ఏంటి, బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్లో మెజారిటీ వాళ్ళు అప్రూవ్ చేయడం వల్ల బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళకి ఆ మెంబర్షిప్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్ లో మెంబర్షిప్ అనేది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనకి ఐసిసిఆర్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేశారు విత్ ద సపోర్ట్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, BIS, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వాళ్ళతో సపోర్ట్ తోని మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఐసిసిఆర్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎవరికి? బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ వారికి. అది న్యూస్. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడు పెట్టారంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1954, హెడ్ క్వార్టర్స్ జెరూసలేం, ఇజ్రాయెల్, గవర్నర్ అమీర్ యారూన్, డీజీ సులమిత్ గేరీ గారు డీజీ. అలానే బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడు పెట్టడం జరిగింది? 1954లో జెరూసలేం, ఇజ్రాయెల్లో పెట్టారు. గవర్నర్ ఏమో అమీర్ యారూన్, డీజీ. డైరెక్టర్ జనరల్ సులమిత్ గేరీ గారు మనకి డైరెక్టర్ జనరల్. ఓకేనా, న్యూస్ ఏంటి? ఐసిసిఆర్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్ట్స్లో మెంబర్షిప్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ మెంబర్షిప్ అనేది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. 5th consecutive time highest lender among public sector banks. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి చూసుకున్నట్టయితే 5th consecutive టైం అంటే వరుసగా 5వసారి కెనరా బ్యాంక్ వాళ్ళు హైయెస్ట్ లెండర్గా వచ్చారు. ఓకేనా, ఎంత లెండ్ చేశారు వీళ్ళు? 187,813 crore రూపీస్ అనేవి లెండ్ చేశారు. ఓకేనా, కెనరా బ్యాంక్ వాళ్ళు 5th consecutive టైం అమాంగ్ పిఎస్బీస్, హైయెస్ట్ లెండర్ అమాంగ్ పిఎస్బీస్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో హైయెస్ట్ లెండర్ ఎవరు? కెనరా బ్యాంక్. ఇది 5th కాన్సిక్యూటివ్ టైం అనమాట హైయెస్ట్ లెండర్గా కెనరా బ్యాంక్ వాళ్ళు రావడం. ఓకే, ఎంత లెండ్ చేశారు వాళ్ళు? 187,813. ఎప్పుడు? ఫైనాన్షియల్ ఇయర్ 2023లోనే. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లోనే చూసుకున్నట్టయితే 187,813 crore రూపీస్ కెనరా బ్యాంక్ వాళ్ళు లెండ్ చేయడం జరిగింది. ఓకేనా, టోటల్ అంటే పిఎస్యు, స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి అలానే కార్పొరేషన్స్కి ఓన్లీ కెనరా బ్యాంక్ వాళ్ళే 45% ఇచ్చారనమాట అవుట్ ఆఫ్ ద టోటల్ లెండింగ్ ఆఫ్ ద పిఎస్యూస్. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి, అంటే మనకి స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఏవైతే ఉన్నాయో లేదా వాటి యొక్క స్టేట్ అండ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చిన లెండింగ్స్లో టోటల్ అన్ని బ్యాంక్స్ కలిపి ఇచ్చిన లెండింగ్స్లో 45% అనేది కెనరా బ్యాంక్ ఇవ్వడమే జరిగింది. ఓకేనా, హైయెస్ట్ లెండర్ అమాంగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్ ద 5th consecutive టైం కెనరా బ్యాంక్ అందించారు 187,813 crore రూపీస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023. 187,813 crore రూపీస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023. ఓకేనా, ఇది మనకి పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి అలానే కార్పొరేషన్కి 45% అలౌన్ అంటే అన్ని టోటల్గా పిఎస్యూస్కి ఇచ్చిన లెండింగ్స్లో 45% అని కెనరా బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అలానే లెండింగ్లో హైయెస్ట్ కెనరా బ్యాంక్. ఓకే, మనకి డెప్ట్లో అంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అంటే ఇప్పుడు ఇంకా కట్టవలసింది, తిరిగి చెల్లించవలసింది అప్పు ఎవరి దగ్గర ఎక్కువ ఉందంటే తమిళనాడు వాళ్ళ దగ్గర ఉంది. ఎంత? 7.54 lakh crore రూపీస్. ఓకేనా, 7.54 lakh crore రూపీస్. సో మనకి న్యూస్ ఏంటి? హైయెస్ట్ లెండర్ ఏమో కెనరా బ్యాంక్, హైయెస్ట్ డెప్ట్ ఉన్నది తమిళనాడు. కెనరా బ్యాంక్ ఎంత లెండ్ చేసింది? 187,813 crore రూపీస్ లెండ్ చేస్తే తమిళనాడు వాళ్ళు డెప్ట్ ఎంత? 7.54 lakh crore రూపీస్. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం.
రిస్ట్రిక్షన్స్ ఆర్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓకేనా ఇంపోజ్డ్ బై ఆర్బీఐ అండర్ బీఆర్ యాక్ట్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు ఉంది 1949. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ యూజ్ చేసుకొని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు. దేని మీద? నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకు ఎక్కడికి సంబంధించింది? ఏ స్టేట్కి సంబంధించి? కర్ణాటకకి సంబంధించిన బ్యాంకు ఓకేనా. ఇది మనకి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ విధించింది తప్ప లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయలేదు. లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అంటే వాళ్ళు ఎటువంటి ఇంకా మనకి బ్యాంకింగ్ ఫంక్షన్స్ చేయకూడదు. కానీ ఇక్కడ ఏంటి? రిస్ట్రిక్షన్స్ అంటే బ్యాంక్ ఫంక్షన్స్ చేస్తుంది కానీ వాళ్ళు కొత్తగా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం కానీ కొత్తగా లోన్స్ ఇవ్వడం కానీ లేకపోతే టర్మ్ డిపాజిట్స్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఓకేనా. అలానే మనకి విత్డ్రాల్లో ఒకే అకౌంట్లో నుంచి 50,000 రూపీస్ కన్నా ఎక్కువగా విత్డ్రాల్ చేయకూడదు. రిస్ట్రిక్షన్స్ ఏంటి? విత్డ్రాల్ లిమిట్ 50,000 రూపీస్ పర్ అకౌంట్ అంటే వాళ్ళ అకౌంట్లో ఎంతైనా ఉన్నా సరే వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ విత్డ్రాల్కి అలౌ చేయకూడదు ఓకేనా. ఇది వాళ్ళ మీద ఇంపోజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఆర్బీఐ వాళ్ళు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఇంపోజ్ చేసిన రిస్ట్రిక్షన్స్ ఇవి ఓకేనా. మనకి నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు పెట్టారంటే 1975 టిఆర్ షమన్నా గారు ఓకేనా. టిఆర్ షమన్నా గారి చేత 1975లో ఈ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని పెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక. చైర్మన్ నుంచి హెచ్సి కృష్ణ ఓకేనా. హెచ్సి కృష్ణ 1975లో పెట్టారు. టిఆర్ షమన్నా గారు హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక ఓకేనా. ఏ న్యూస్? ఆర్బీఐ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద. ఈ బ్యాంక్ ఏమో మనకి బెంగళూరు కర్ణాటకలో ఉంది. అలానే రీసెంట్గా ఇంకో న్యూస్ కూడా చదువుకున్న ఆర్బీఐ వాళ్ళు యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడు ఆర్బీఐ. మీరు కనుక ఫాలో అవుతున్నట్టయితే ఆ విషయం మీకు తెలుస్తుంది. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా. కంప్లీటర్స్ ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్షిప్ విత్ ఐబిఎం ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలానే ఐబిఎం ఇండియా వాళ్ళు ఇద్దరు కూడా ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. దేనికోసం? టు క్రియేట్ డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అంటే డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి ఐబిఎం ఇండియా వాళ్ళతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం అనేది జరిగింది ఓకేనా. ఏంటి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలానే ఐబిఎం ఇండియా పార్ట్నర్షిప్ టు క్రియేట్ డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఓకేనా. అంతే న్యూస్. డిజిటల్ బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐబిఎం ఇండియాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు ఓకేనా. మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెట్టారంటే November 11, 1999లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. మణి మేకలై ఎండి అండ్ సిఇఓ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెట్టారు? November 11, 1919 హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. ఎండి అండ్ సిఇఓ మణి మేకలై ఓకేనా. మణి మేకలై. ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకేనా. మనకి రెండు వస్తాయి మనకి ఇండెక్స్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్స్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అలానే వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ అనే రెండు రిపోర్ట్స్ వస్తాయి మనకి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది మనకి డైరెక్ట్ ఎగ్జామినర్ నుండి. ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ రిలీజ్డ్ బై అని కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అలానే వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మనకి. ఎవరు ఏం రిలీజ్ చేస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ అన్నది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఓకేనా. వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మన ఎకానమీ అంటే మన జీడిపి కోసం చెప్తున్నారు. ఏమని? మనకి 2023లో 6.1% ఉంటుంది. మన జీడిపి 6.1% ఉంటుంది. అలానే మన 2024లో 6.1%
6.3% అవుతుంది. ఓకేనా. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ జీడిపి ఏం చెప్తుంది మనకి 2023లో 6.1% అని చెప్తుంది, అలానే 2024లో 6.3% అని చెప్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఏప్రిల్లో ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఇండియాకి 2023లో ఎంత జీడిపి ఉండొచ్చని 5.9% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకేనా, ఇది 5.9% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏంటంటే 2023కి గాను 6.1% అని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో మనకి చెప్పడం జరిగింది. 2024లో 6.3% ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. కేరళ స్టార్టప్ మిషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అనేది గుజరాత్ గాంధీనగర్లో ఉంటుంది. ఓకేనా. దీనికి అలానే కేరళ స్టార్టప్ మిషన్ వాళ్ళిద్దరూ కూడా ఎంఓఏ అనేది కుదుర్చుకున్నారు. ఓకేనా. కేరళ స్టార్టప్ మిషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇద్దరు కూడా ఒక ఎంఓఏ కుదుర్చుకున్నారు. దేనికంటే టు సపోర్ట్ ఫిన్టెక్ అండ్ టెక్ఫిన్ ఫర్మ్స్. ఓకేనా, టు సపోర్ట్ ఫిన్టెక్ అండ్ టెక్ఫిన్ ఫర్మ్స్. ఓకేనా, ఈ రెండు కూడా మనకి ఒక ఎంఓఏ కుదుర్చుకున్నారు. ఎవరెవరు? కేరళ స్టార్టప్ మిషన్. ఓకేనా, కేరళ స్టార్టప్ మిషను, అలానే మనకి IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. ఓకేనా, IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ IFSCA. ఈ IFSCA అనేది మనకి 2020లో పెట్టడం జరిగింది. గుజరాత్ గాంధీనగర్లో ఉంటుంది. ఓకేనా, దేనికోసం? ఓకేనా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ మనకి అందులో ఉన్నది ఫిన్టెక్ కోసం, అలానే టు సపోర్ట్ ఫిన్టెక్ అండ్ టెక్ఫిన్ ఫర్మ్స్. ఫిన్టెక్ అండ్ టెక్ఫిన్ ఫర్మ్స్ సపోర్ట్ చేయడానికి కేరళ స్టార్టప్ మిషన్ వాళ్ళు IFSCతో ఎంఓఏ కుదుర్చుకున్నారు. ఓకేనా, ఈ ఎంఓఏ అనేది ఎవరెవరి మధ్య సైన్ అంటే అనూప్ అంబికా గారు, CEO ఆఫ్ కేరళ స్టార్టప్ మిషన్. CEO ఆఫ్ కేరళ స్టార్టప్ మిషన్ ఎవరు? అనూప్ అంబికా గారు. అలానే జోసెఫ్ జోషి గారు, CEO చీఫ్ టెక్నాలజీ, CTO చీఫ్ టెక్నాలజీ జోసెఫ్ జోషి గారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ IFSCA ఎట్ కలమ్మశ్శేరి కేరళ. ఓకేనా, కలమ్మశ్శేరి కేరళలో ఈ ఎంఓఏ అనేది కుదుర్చుకున్నారు. ఓకేనా, ఎవరికి మధ్యన ఎంఓఏ జరిగింది? కేరళ స్టార్టప్ మిషన్కి, అలానే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ వాళ్ళు ఇద్దరు కూడా ఒక ఎంఓఏ కుదుర్చుకున్నారు. ఎంఓఏ ఎవరు సైన్ చేసుకున్నారంటే అనూప్ అంబికా గారు, మనకి KSQ అంటే కేరళ స్టార్టప్ మిషన్ నుండి అనూప్ అంబికా గారు CEO ఆఫ్ కేరళ స్టార్టప్ మిషన్, అలానే జోసెఫ్ జోషి గారు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ IFSCA. ఎక్కడ కుదుర్చుకున్నారు ఎంఓయు? కేరళ కలంసరిలో కుదుర్చుకున్నారు ఎంఓయు. అలానే IFSCA అంటే మనకి హెడ్ క్వార్టర్స్ గుజరాత్ గాంధీనగర్, ఎప్పుడు పెట్టారు? 2020లో పెట్టారు. ఇది టు సపోర్ట్ ఫిన్టెక్స్ అండ్ టెక్ఫిన్ ఫర్మ్స్ కోసం ఈ ఎంఓఏ అనేది కుదుర్చుకున్నారు. ఓకే కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. 5th ఎడిషన్ ఆఫ్ హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్, హేలీ సమిట్. హేలీ సమిట్ అంటే హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్. ఓకేనా, హేలీ సమిట్ అంటే హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్. ఇది ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. ఎడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటర్స్. మనకి ఎడిషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఎడిషన్, ఏదైనా సరే ఎడిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని న్యూస్ వచ్చినా సరే అందులో ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఎన్నో ఎడిషన్ అని నోటీస్ చేయండి. ఓకేనా, ఇది ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్ ఆఫ్ హేలీ సమిట్. హేలీ సమిట్ అంటే హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్. ఓకేనా, దీన్ని ఎవరు లాంచ్ చేశారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. ఓకేనా, జ్యోతిరాదిత్య సింధియా గారు ఖజురాహో మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఇనాగ్రేటెడ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ స్టీల్. ఒక సివిల్ ఏవియేషన్కి స్టీల్కి సంబంధించిన మినిస్ట్రీ. సివిల్ ఏవియేషన్ అంటే మనకి సివిల్ ఏవియేషన్ స్టీల్కి సంబంధించిన మినిస్ట్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఖజురాహో మధ్యప్రదేశ్లో మనకి ఈ లాంచ్ చేయడం జరిగింది. ఏంటది? హేలీ సమిట్. హేలీ సమిట్ అంటే హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్. హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమిట్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఖజురాహో మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు. ఓకేనా, ఇందులోనే మనకి ఒక యాప్ కూడా లాంచ్ చేశారు. ఏంటది? హేలీ సేవ యాప్ కూడా లాంచ్ చేశారు. ఉదాన్ 5.2. ఓకేనా, హేలీ యాప్ లాంచ్ చేశారు. ఉదాన్ 5.2 కూడా లాంచ్ చేశారు. ఉదాన్ అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ 5.0. ఉదాన్ అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ 5.0, RCS ఉదాన్ 5.2. అలానే
హేలీ సేవా యాప్ కూడా లాంచ్ చేస్తారు. ఎక్కడ? ఖజురహో మధ్యప్రదేశ్. ఓకేనా, ఖజురహో మధ్యప్రదేశ్. ఇది ఎన్నో ఎడిషన్? ఇది 5th ఎడిషన్ ఆఫ్ హేలీ సమిట్. ఓకేనా, 5th ఎడిషన్ ఆఫ్ హేలీ సమిట్ జ్యోతిరాదిత్య సింధియా గారు లాంచ్ చేయడం జరిగింది ఖజురహో మధ్యప్రదేశ్లో. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఓకేనా, మనకి ముంబై మహారాష్ట్రలోని బైకుల్లా రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది. బైకుల్లా రైల్వే స్టేషన్ అనేది మనకి 1852లో పెట్టారు. యాక్చువల్గా మనకి ఫస్ట్ రైల్వేస్ అనేది ముంబైకి తేనికి మధ్యన 1853లో స్టార్ట్ అయింది. ఆ రూట్లో ఈ బైకుల్లా రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఓకేనా, ఆ రూట్లో ఉన్న బైకుల్లా రైల్వే స్టేషన్ కూడా ఒకటి. 169 years ఓల్డ్ అది. దీనికి కాను మనకి 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అనే అవార్డు ఎవరికి వచ్చింది? బైకుల్లా రైల్వే స్టేషన్ 1852లో పెట్టారు. ఇది 169 years ఓల్డ్. ముంబై మహారాష్ట్రలో ఉంది. ఇది ముంబై మహారాష్ట్రలో బైకుల్లా రైల్వే స్టేషన్కి ఇచ్చారు. ఏంటది? 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు ఇచ్చారు. అలానే దీనికి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి ఇచ్చారు, హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. మనకి బైకుల్లా రైల్వే స్టేషన్కి ఏమొచ్చిందంటే 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు వచ్చింది. బట్ మనకి ఛత్రపతి శివాజీ మహారాజా వస్తు సంగ్రహాలయకి ఏమొచ్చింది? ఛత్రపతి శివాజీ మహారాజా వస్తు సంగ్రహాలయకి మనకి హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటే మనం ఛత్రపతి శివాజీ మహారాజా వస్తు సంగ్రహాలయ అని పెట్టాలి. అదే 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అంటే మనం బైకుల్లా రైల్వే స్టేషన్ పెట్టాలి, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1852, 169 years ఓల్డ్. ఓకేనా కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఇన్ ఇండియా. ఓకేనా, మనకి ఒడిశా సీఎం అయిన నవీన్ పట్నాయక్ గారు సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎంగా వచ్చారు. ఓకేనా, ఎవరిని క్రాస్ చేసి వచ్చారు? ఫస్ట్ ఎవరు ఉండేవాళ్ళు అసలు సెకండ్ ప్లేస్లో? ఈ సెకండ్ ప్లేస్కి ఎవరిని క్రాస్ చేసి వచ్చారు? ఓకేనా, వెస్ట్ బెంగాల్ సీఎం జ్యోతి బసు గారిని వెస్ట్ బెంగాల్ సీఎం అయిన జ్యోతి బసు గారిని ఈయన క్రాస్ చేస్తారు. ఓకేనా, యాక్చువల్గా నవీన్ పట్నాయక్ గారు ఏంటంటే 23 years 139 days ఉంటే జ్యోతి బసు గారు 23 years 137 days చేశారు. 23 years 137 days చేశారు. ఓకేనా, నవీన్ పట్నాయక్ గారు 2000 year నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు. ఓకేనా, 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు నవీన్ పట్నాయక్ గారు. ఓకేనా, ఈయన 5 times వరుసగా సీఎం అయ్యారు. 5 times కాన్సిక్యూటివ్ టైమ్స్లో సీఎంగా అయ్యారు. ఇప్పుడు వచ్చి మన భారతదేశంలో ముగ్గురు సీఎంలు అలాగే 5 times విన్ అయ్యారు. ఎవరంటే సిక్కిం సీఎం అయిన పవన్ చామ్లింగ్ గారు. సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ గారు. ఓకేనా, ముగ్గురు మనకి ఇప్పటివరకు సీఎం 5 సార్లు వరుసగా గెలిచిన వాళ్ళు ఎవరంటే పవన్ చామ్లింగ్ గారు, అలానే నవీన్ పట్నాయక్ గారు, అలానే జ్యోతి బసు గారు. జ్యోతి బసు గారు ఏమో వెస్ట్ బెంగాల్ సీఎం, పవన్ చామ్లింగ్ గారు ఏమో సిక్కిం సీఎం, అలానే నవీన్ పట్నాయక్ గారు ఏమో ఒడిశా సీఎం. మనకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం అయిన జ్యోతి బసు గారిని క్రాస్ చేసేసి ఆయన బీట్అవుట్ చేసి మనకి నవీన్ పట్నాయక్ గారు సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఇన్ ఇండియాగా వచ్చారు. ఓకేనా, అది న్యూస్. ఓకేనా, సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఇన్ ఇండియా ఎవరు? నవీన్ పట్నాయక్ గారు. ఓకేనా, ఫస్ట్ ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి? పవన్ చామ్లింగ్ గారు. ఓకేనా, ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం.
ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ఎండి ఆఫ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఎడిషనల్ ఛార్జెస్ ఎండి ఆఫ్. ఓకేనా, ఎడిషనల్ ఛార్జ్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఏదో ఒక పదవిలో ఉంటారు, ఆ పదవిలో ఉంటుండగా వేరే పదవి కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎడిషనల్ ఛార్జ్ అంటారు. ఓకేనా, ఎవరు రితేష్ చౌహాన్ గారు. రితేష్ చౌహాన్ గారికి ఎడిషనల్ ఛార్జెస్ ఎండి ఆఫ్ ఎన్ఏఎఫ్ఈడి అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, ఎన్ఏ అంటే నేషనల్ అగ్రికల్చర్, ఇది ఎఫ్ఈడి అంటే ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఎడిషనల్ ఛార్జ్ ఎవరు? మనకి రితేష్ చౌహాన్ గారు ఎడిషనల్ ఛార్జ్. యాక్చువల్గా ఈయన ఏంటంటే కరెంట్లీ సర్వింగ్ ఏ సిఇఓ, అంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, దానికి సిఇఓగా ఉన్నారు. అలానే జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, ఈయన ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? పిఎంఎఫ్బివై సిఇఓ, కరెంట్లీ సర్వింగ్ సిఇఓ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకి సిఇఓ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అది పిఎంఎఫ్బిఐ. అలానే జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరు? రితేష్ చౌహాన్ గారు. ఓకేనా, ఈయనకి ఎడిషనల్ ఛార్జెస్ ఎండి ఆఫ్ ఎన్ఏఎఫ్ఈడికి ఇచ్చారు, అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, దీనికి మనకి ఎడిషనల్ ఛార్జ్గా రితేష్ చౌహాన్ గారు అపాయింట్ చేయడం జరిగింది. అండ్ సిఇఓ పిఎంఎఫ్బిఐ, అలానే జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, కంప్లీట్ సాది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. మిషన్ డెఫ్ స్పేస్. ఓకే, మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ ఏంటంటే 150 kgs చిన్నవి మినియేచర్ మల్టీ పేలోడ్ శాటిలైట్స్. ఓకేనా, 150 kgs మినియేచర్ చిన్నవి 150 kgs పేలోడ్ శాటిలైట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఏంటది? మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్. ఓకేనా, మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ అంటే ఏంటి? మనకి 150 kgs మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ అంటే 150 kgs మినియేచర్డ్ పేలోడ్ శాటిలైట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చారు అనమాట. వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? పిక్సెల్, గ్రాంట్ 1 పిక్సెల్ బెంగళూరు కంపెనీ అనమాట. బెంగళూరుకి సంబంధించిన పిక్సెల్కి ఈ మినియేచర్ పేలోడ్ శాటిలైట్స్, మినియేచర్ మల్టీ పేలోడ్ శాటిలైట్స్ 150 kgs ఫర్ ఎవరికి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అది కూడా ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మినియేచర్డ్ మల్టీ పేలోడ్ శాటిలైట్స్ 150 kgs మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్. మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ అంటే మనకు గుర్తు రావాలి. మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మినియేచర్డ్ పేలోడ్ శాటిలైట్స్ 150 kgs శాటిలైట్స్ మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక డీల్ అనమాట అది. దీనికి సంబంధించి ఎవరు విన్ అయ్యారు? ఈ గ్రాంట్ ఎవరికి ఇచ్చారు? దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటే పిక్సెల్ బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ స్పేస్ డేటా కంపెనీ బెంగళూరు కంపెనీ. పిక్సెల్ అనేది బెంగళూరు కంపెనీ, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇచ్చారు గ్రాంట్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడెక్స్. ఓకేనా, ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్, డిఫెన్స్, ఎక్స్ అంటే ఎక్సలెన్స్. ఐడెక్స్ వాళ్ళు పిక్సెల్ వాళ్ళకి బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దేనికి? మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ కోసం ఈ పిక్సెల్ని గ్రాంట్ ఇచ్చారు. ఎంత మనకి? గ్రాంట్ 1 పిక్సెల్. అలానే ఇప్పుడు మనకి పిక్సెల్ ఎప్పుడు పెట్టారంటే ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ 2019, హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక. CEO అండ్ కో-ఫౌండర్ ఎవరు? ఆవేష్ అహ్మద్ గారు దీనికి CEO అండ్ కో-ఫౌండర్. ఎవరు? పిక్సెల్కి ఎప్పుడు పెట్టారు? 2019లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక. CEO అండ్ కో-ఫౌండర్ ఆవేష్ అహ్మద్ గారు. ఓకేనా, ఎవరు గ్రాంట్ ఇచ్చారు? ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ వాళ్ళు పిక్సెల్కి గ్రాంట్ ఇవ్వడం జరిగింది మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ కోసం. మిషన్ డెఫ్ స్పేస్ ఛాలెంజ్ అంటే మనకి 150 kgs మినియేచర్డ్ మల్టీ పేలోడ్ శాటిలైట్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలి. ఓకేనా, కంప్లీట్ సాది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. థంపేరే ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2023 మెన్స్ సింగిల్స్. ఓకేనా, ఈ థంపేరే అనేది ఫిన్లాండ్లో ఉంది, అదొక ప్లేస్ థంపేరే అనేది. అక్కడ జరిగిన మెన్స్ సింగిల్స్లో మనకి ఇండియా ఆయన గెలిచారు. ఎవరంటే సుమిత్ నాగల్ గారు విన్నర్ అయితే మనకి దలిబోర్ ఎస్వియర్సినా. ఓకేనా, దలిబోర్ ఎస్వియర్సినా
చెక్ రిపబ్లిక్ సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఎవరు? డలిబర్ ఎస్వియర్ సినా. మనకి స్పోర్ట్స్లో వచ్చే పేర్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు. ఎస్వియర్ సినా, డలిబర్ ఎస్వియర్ సినా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతాడు మనకి, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డలిబర్ ఎస్వియర్ సినా అనే ఆయన ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు? మనకి టెన్నిస్కి సంబంధించిన వాళ్ళు. ఈయన పైన సుమిత్ నాగల్ గారు, ఇండియాకి చెందిన సుమిత్ నాగల్ గారు థంపేరీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ 2023 విన్ అయ్యారు. ఓకే, థంపేరీ ఎక్కడ ఉంది? ఫిన్లాండ్లో ఉంది. ఓకేనా, విన్నర్ ఎవరు? సుమిత్ నాగల్ గారు. రన్నర్ ఎవరు? డలిబర్ ఎస్వియర్ సినా, చెక్ రిపబ్లిక్ సంబంధించిన వ్యక్తి, ఆ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, కంప్లీట్ అది నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకేనా, జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 రైఫల్, పిస్టల్, షార్ట్ గన్. రైఫిల్, పిస్టల్, షార్ట్ గన్ 3 ఉంటాయి ఇందులో. రైఫిల్, పిస్టల్, షార్ట్ గన్. ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్షిప్. ఓకేనా, జూనియర్కి సంబంధించింది. ఓకేనా, 2023 గాను. ఇది ఎన్నో ఎడిషన్? థర్డ్ ఎడిషన్ ఆఫ్ ISSF జూనియర్ ఛాంపియన్షిప్. వెన్యూ ఎక్కడ ఉంది? ఎక్కడ జరిగింది అంటే చాంగ్వాన్, సౌత్ కొరియా. చాంగ్వాన్, సౌత్ కొరియాలో మనకి ఈ ISSF థర్డ్ ఎడిషన్ ఆఫ్ ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ ఛాంపియన్షిప్ 2023 అనేది జరిగింది. ఓకేనా, ఇందులో మనకి బిట్స్ అడిగితే ఏ విధంగా అడుగుతారంటే ఇండియా మెడల్స్ టాలీ అంత, లేకపోతే ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది మెడల్స్ టేబుల్లో, అలానే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, ఇవి అడగచ్చు మ్యాక్సిమం. ఓకేనా, ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందంటే మెడల్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. మెడల్స్ టాలీ అంతా 17 మెడల్స్. ఓకేనా, ఇండియా గెలిచిందండి 17 మెడల్స్, 6 గోల్డ్, 6 సిల్వర్, 6 బ్రాంజ్, 5 బ్రాంజ్. ఈ 5 బ్రాంజ్ ఇవి ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి మెయిన్ ఏంటంటే ఇండియా మెడల్స్ టేబుల్లో ఎన్నో ప్లేస్, సెకండ్ ప్లేస్, ఎన్ని మెడల్స్ గెలుచుకుంది? 17 మెడల్స్ గెలుచుకుంది. అలానే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? చైనా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది? 28 మెడల్స్ గెలుచుకుంది. అలానే ఇంకొకరి పేరు ఇంపార్టెంట్, ఎవరంటే కమల్జీత్ గారు. ఎందుకంటే కమల్జీత్ గారు 2 మెడల్స్ గెలుచుకున్నారు మెన్స్ కేటగిరీలోని, అలానే మెన్స్ టీమ్ కేటగిరీలో 50 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో. మెన్స్ కేటగిరీలోని మెన్స్ టీమ్ ఈవెంట్లో ఎవరు? కమల్జీత్ గారు మెన్స్ టీమ్ ఈవెంట్లోని, మెన్స్ టీంలోని 50 మీటర్స్ పిస్టల్ అనేది గెలుచుకున్నారు. ఎవరెవరు మెన్స్ టీంలో ఎవరెవరు ఉన్నారంటే అన్కేత్ తోమర్ గారు, సందీప్ బిష్ణోయ్ గారు. ఓకేనా, అన్కేత్ తోమర్ గారు, సందీప్ బిష్ణోయ్ గారితో కలిసి మెన్స్ టీంలో 50 మీటర్స్ పిస్టల్ టీంలో కమల్జీత్ గారు 1 గోల్డ్ మెడల్, అలానే ఆయన ఇండివిజువల్గా మెన్స్ సింగిల్స్లోనే 50 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో 1 గోల్డ్ మెడల్, 2 గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. కాబట్టి ఆ కమల్జీత్ గారి పేరు మనకి ఇంపార్టెంట్ ఈ ISSF జూనియర్ ఛాంపియన్షిప్కి సంబంధించి థర్డ్ ఎడిషన్. ఓకేనా, వెన్యూ చాంగ్వాన్, సౌత్ కొరియా. ఓకే కంప్లీట్స్ అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. నెక్స్ట్ న్యూస్ మిలాన్ కుందేరా గారు పాస్డ్ అవే. ఈ పాస్డ్ అవే వచ్చినప్పుడు మనకి ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడు, ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు, అవి ఇంపార్టెంట్. ఓకేనా, చెక్ రిపబ్లిక్ బోర్న్ ఫ్రెంచ్ రైటర్, అంటే ఈయన ఒక ఫ్రెంచ్ రైటర్, చెక్ రిపబ్లిక్ లో పుట్టారు. ఓకేనా, ఎవరు ఈయన పేరేంటి? మిలాన్ కుందేరా గారు ఒక ఫ్రెంచ్ రైటర్. అలానే ఆయన నావల్స్ ఏంటి, ఆయనకు వచ్చిన ప్రైజెస్ ఏంటి ఇక్కడ ఉన్న చూడండి. ఇక్కడ నావల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవద్దు, ఒకవేళ మీకు అంత గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, కానీ ఇంపార్టెంట్ నావల్ అయితే మాత్రం ద అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ 1984, ఎందుకంటే ఆయనకి ఆ నావల్తో ఎక్కువ పేరు వచ్చింది. ఓకేనా, ద అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ 1984, ద అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ అనే బుక్ ఆయనకి ఇంపార్టెంట్ 1984లో పెట్టారు. రిమైనింగ్ బుక్స్ ద జోక్ 1967, లాఫబుల్ లవ్స్ 1968, లైఫ్ ఈజ్ ఎల్స్వేర్ 1969, ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్ 1979, ఇమ్మోర్టాలిటీ 1988, ఐడెంటిటీ 1998. సో ఈ విధంగా రిమైనింగ్ బుక్స్ ఉన్నాయి. బట్ మనకి ఏంటి ఇంపార్టెంట్? ద అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ 1984 అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, దీనికి ప్రైజెస్ వచ్చాయి 2 ప్రైజెస్. ఈ ప్రైజెస్ 2 కూడా గుర్తుపెట్టుకోండి. జెరూసలేం ప్రైజ్ అనేది 1985లో వచ్చింది, అలానే ద హెర్డర్ ప్రైజ్ అనేది 2000లో వచ్చింది. జెరూసలేం ప్రైజ్ అనేది 1985, ద హెర్డర్ ప్రైజ్ అనేది 2000. మిలాన్ కుందేరా గారు పాస్ అవే. ఈయన చెక్ రిపబ్లిక్లో పుట్టారు, కానీ ఈయన ఒక ఫ్రెంచ్ రైటర్. ఓకేనా, ఈయనకి ఇంపార్టెంట్ బుక్ ఏంటి? ద అన్బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్ 1984. ఓకేనా కంప్లీట్ అది నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. 24th కార్గిల్ విజయ్ దివస్ ఆర్ కార్గిల్ విక్టరీ డే జూలై 26th మనకి కార్గిల్
24th ఓకేనా 24th కార్గిల్ దివస్ 1999లో ఈ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది 24th కార్గిల్ దివస్ ఆర్ కార్గిల్ విక్టరీ డే ఓకేనా ఆపరేషన్ విజయ్ అనే పేరుతో మనకి ఈ కార్గిల్ యుద్ధం అనేది ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద విక్టరీ సాధించారు 1999లో దీని సందర్భంగా మనం జూలై 26వ తారీఖున ఈ కార్గిల్ దివస్ అనేది జరుపుకుంటాం ఈ సంవత్సరం ఏమో మనకి 24th ఎడిషన్ ఓకేనా ఇది న్యూస్ ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం 8th ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ecosystem 2023 ఓకేనా మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ 8th ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ 2023 ఇది జూలై 26 ఓకేనా కార్గిల్ దివస్ అలానే మ్యాంగ్రూవ్ డే కూడా అని కూడా అంటారు దీనికి ఇది ఇది ఎన్నో ఎడిషన్ 8th ఎడిషన్ అనమాట 8th ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ 2023 ఇది ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశారు 2016 నుంచి స్టార్ట్ చేశారు ఈ ఇయర్ అనేది 8th అనమాట 8th ఎడిషన్ ఓకేనా జూలై 26 మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ కోసం అవేర్నెస్ కావాలని చెప్పి ఈ డేని మనం జరుపుకుంటాం ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం BPMPMOU BPMP అంటే మనకి బృహత్ బెంగళూరు మహానగర పల్లికే ఓకేనా బృహత్ బెంగళూరు మహానగర పల్లికే అలానే WDO అంటే వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఒక MOU కుదుర్చుకున్నారు వాళ్ళు బృహత్ బెంగళూరు మహానగర పల్లికే వాళ్ళు అలానే వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఒక MOU కుదుర్చుకున్నారు ఏంటో దానికి సంబంధించి డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ బెంగళూరు ఓకేనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పల్లికే వాళ్ళు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఒక MOU కుదుర్చుకున్నారు ఓకేనా కంప్లీట్ అదే న్యూస్ ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఓకేనా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కంప్లీట్స్ 1 year ఇన్ ఆఫీస్ ఓకేనా లాస్ట్ ఇయర్ ఈయన ద్రౌపది ముర్ము గారు మనకి ప్రెసిడెంట్గా 15th ప్రెసిడెంట్ అది ఇంపార్టెంట్ 15th ప్రెసిడెంట్గా ఈమెని అపాయింట్ చేయడం జరిగింది అప్పుడు ఈమెకి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే అప్పుడు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ గారు ఈమెకి ప్రమాణ స్వీకారం చేయించారు ఈమె ఏంటి 15th ప్రెసిడెంట్ అనమాట ఓకేనా షీ ఈస్ ద యంగెస్ట్ ఓకేనా 64 yearsలోనే ఈమె ప్రెసిడెంట్ అయింది యంగెస్ట్ అనమాట అలానే సెకండ్ ఉమెన్ ఆఫ్టర్ ప్రతిభా పాటిల్ గారు తర్వాత మనకి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ద్రౌపది ముర్ము గారే ఓకేనా ద్రౌపది ముర్ము గారు అలా ఇండిపెండెంట్ ఇండియాలో పుట్టి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు ఈమె ఈ రోజుకి మనకి 1 year కంప్లీట్ చేసుకున్నారు ఓకేనా 1 year కంప్లీట్ చేసుకున్నారు 100 days స్పెషల్ కాదు 1 year ఓకేనా 1 year కుదుర్చుకోండి ఈవేంటి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ బోర్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళు ఈమె మొదటి స్థానం అనమాట ఓకే షీ బికమ్ ద యంగెస్ట్ పర్సన్ టు హోల్డ్ ద పొజిషన్ 64 yearsలో ఈమె మనకి ప్రెసిడెంట్ అయ్యారు యంగెస్ట్ అనమాట అలానే ఈమె ట్రైబల్ కూడా ఇంపార్టెంట్ ఈమె మయూర్భంజ్ ఒడిశాలో పుట్టారు మయూర్భంజ్ ఒడిశాకి చెందిన ఆమె కానీ లాస్ట్ ఇయర్ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్ కూడా అడిగాడు ఈమె ఏ ట్రైబల్కి సంబంధించిన ఆమె ఓకేనా సాంతలి ట్రైబల్ అలానే ఈమె 2015లో జార్ఖండ్కి గవర్నర్ కూడా అయ్యారు ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ ఇన్ 2015 జార్ఖండ్లో 2015లో ఈమె ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా కూడా అయ్యారు కాబట్టి ఈమెకి 1 year అయిందని చెప్పి రిసీవ్డ్ ఫస్ట్ కాపీ ఈమె కొన్ని ఈవెంట్స్ చేశారు ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ పోర్టల్ ఉంటుంది కదా ఆ పోర్టల్ అనేది మళ్ళీ రీలాంచ్ చేశారు డెవలప్ చేసి రీలాంచ్ చేయడం జరిగింది అలానే మనకి ఆయుష్ వెల్నెస్ సెంటర్ బుక్ అనేది రిలీజ్ చేశారు ఆ బుక్ కూడా ఈమె ఫస్ట్ కాపీ అనేది అందుకున్నారు రిసీవ్డ్ ఫస్ట్ కాపీ ఆఫ్ ద బుక్ ఆన్ ఆయుష్ వెల్నెస్ సెంటర్ ప్రెసిడెంట్ ఎస్టేట్ టైటిల్ ప్రిజర్వింగ్ హెల్త్ ఎంబ్రేసింగ్ ట్రెడిషన్ అనే ఒక ఆయుష్ వెల్నెస్ సెంటర్ బుక్ కూడా ఈమె ఫస్ట్ కాపీ అనేది రిసీవ్ చేసుకున్నారు ఎవరు ద్రౌపది ముర్ము గారు ఓకేనా అది కాంపిటేటర్స్ ఈ న్యూస్ ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే కాంపిటేటర్స్ ఈరోజు మనం అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్నీ కూడా మనం కవర్ చేసేస్తాం ఓకేనా కంప్లీటర్స్ ఈ సెషన్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనా అన్ని పాయింట్స్ కూడా మీకు కవర్ అవుతాయి ఎందుకంటే స్లైడ్స్లో లేని కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఓకేనా మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ థ్యాంక్ యూ